జుట్టు కూడా ఇక్కడ సాల్తీ జుట్టు ఇంకా ఆలనే లేదు. అయినా నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావు? నువ్వు దేనికి రెడీ అవుతున్నావు, నేను కూడా దానికే రెడీ అవుతున్నా. నేను నా బర్త్డే షాపింగ్ అని రెడీ అవుతున్నా. నీ బర్త్డేనే మళ్ళీ నువ్వెందుకు వస్తున్నావు? అబ్బా ఏమైనా నాటకాలు ఆడుతున్నావే జాను, నా బర్త్డేకి నీ ఫ్రెండ్స్ తీసుకొని రాలే. అయినా రావద్దు. ఎందుకు వస్తే ఇప్పుడు నువ్వు వచ్చినావు అనుకో, డాడీతో ఇంకొక డ్రెస్ ఇప్పించుకుంటా. నా బర్త్డేకి పాత డ్రెస్ వేసుకోవాలి. మరి నా బర్త్డేకి ఎందుకు నువ్వు కొత్త డ్రెస్ కొనుక్కొని వేసుకున్నావు? అది నేను అనుకోలేదు, డాడీ వాళ్ళే ఇప్పించిరు. నేనేం అడగాలి ఇప్పి అని. ఇప్పుడు కూడా డాడీ వాళ్ళే ఇప్పిస్తాను, నీకెందుకు? ఇప్పుడు నువ్వు వచ్చినా అనుకో, నా బట్టలకి ఎన్ని సగం పైసలు కట్ చేసి నీకు ఇప్పిస్తారు. అప్పుడు నాకు తక్కువ అవుతాయి, నీకు ఎక్కువ అవుతాయి. అమ్మ జాహ్నవి, నీకు ఎంత తెలివి ఉంది, ఇప్పుడు బయటికి వచ్చింది అసలు రూపం. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడదు. తట్టుకోలేవు. తట్టుకోలేవు. అరే వస్తా, షాపింగ్కి వస్తా, బట్టలు కొంటా, నీ బర్త్డే రోజు వేసుకుంటా. ఏం రావద్దు. నువ్వు ఎందుకు వస్తావు నా బర్త్డేకి? నేను ఇంట్లోనే వేసేస్తున్నా. నేను రాను పో. అయినా చెప్తా, నీ బర్త్డే రోజు మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇవ్వద్దని చెప్తా. మస్తు ఓవర్ చేస్తున్నావు. నీ షాపింగ్కి రానిస్తలే కదా. ఏంది నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ని గిఫ్ట్ ఇవ్వద్దని చెప్తావా? వాళ్ళు ఎందుకని వాళ్ళు పక్కిస్తారు, ఎందుకంటే వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. తొక్కల ఫ్రెండ్స్ ఏమి ఇస్తారు? పెన్సిల్, పెన్ను, క్లే, కిట్టు, 100 రూపీస్ క్యాడ్బెరీ అంతే. నేను అందుకే ముందే మా ఫ్రెండ్స్కి ఇప్పిన అవన్నీ ఏమి ఇవ్వద్దని. ఇవన్నీ ఇవ్వద్దని సరికి ఇయ్యరిగా. నీకోసం పెద్ద పెద్ద తీసుకొస్తారా ఏంది? కుళ్ళు, మా అక్కకి కుళ్ళు. నేను నా బర్త్డేకి కొత్త బట్టలు కొంటున్నాను కుళ్ళు. ఎందుకట్లా స్టైల్ కొడుతున్నా? ఏం స్టైల్ కొడుతున్నా? నువ్వు బయటికి రా, నీ పని చెప్తా నేను. విలివే జల్దీ పోదాము, లేట్ అవుతుంది షాపింగ్కి. డాడీ ఏమే ఎంతసేపు అడిగానికే? అక్క ఎందుకు వస్తుంది? అక్క ఎందుకు వస్తుంది? అక్క అక్క బర్త్డేకి నువ్వు రాదే? నాకు తక్కువ కొనిస్తారు, ఆమెకి ఎక్కువ కొనిస్తారు. అదేంది? ఎప్పుడైనా సేమ్ డ్రెస్సులు కదా కొనేది, ఎప్పుడైనా సేమ్. ఆమె బర్త్డేకి నాకు తక్కువ కొనిచ్చారు, ఆమెకి ఎక్కువ కొనిచ్చారు. ఏం కొనేది అడుగు అంటే మమ్మీని. ఇది నా బర్త్డే డ్రెస్ నీకు కొనిలే, కానీ నాకు తక్కువ రేట్ ఉందమ్మా, నీకు ఎక్కువ రేట్ ఉంది. ఈమె ప్లాన్, ఈమెకి ఇప్పుడు ఈమె బర్త్డేకి ఈమె డ్రెస్ కొనుక్కోవద్దు. పొద్దు నుంచి ఇంటి మాటలు అన్ని ఈమెని ఇట్లా గుచ్చుతుంది సైడ్కి పోయి. నా బర్త్డేకి నువ్వెందుకు కొంటావు, నా బర్త్డేకి నువ్వెందుకు కొంటావు, నీదా బర్త్డే అని. అది ఆమె బర్త్డేకి అయితే ఎగడే కూడా ఆమె కొనుక్కుంది. ఏమొద్దు మమ్మీ, మా ఇష్టం లేదు. నాడు ఆటో బుక్ చేస్తున్నాడు, ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది. ఏ డాడీ మొద్దు డాడీ, అన్ని డోర్ మూసుకోనాడు. అక్కకు వద్దది నీకు టిప్పాను. నడు నడు, ఆటో బుక్ అయిపోయింది. నడు. షార్ట్ బాగా ఏంటి ఇప్పుడు నేను వస్తున్నా. నీ సంగతి తర్వాత చెప్తా. అరే జాహ్నవి, ఇక ఇది తీసుకో, ఇది మొహానికి ఎక్కువ మంచిగా ఉంది, తీసుకో. నువ్వే తీసుకో, ఇది తీసుకో. లోడస్ అట్లా కాదు అక్క, ఇది బాగుంది కదా. నీ మొహం లాగానే ఉంది. ఏంది నా మొహం జీ మొహం లాగా ఉందా? ఇక్కడ మొహమే లేదు కదా. అరే జాహ్నవి, నాకు ఒకటి అనిపిస్తుండే, అప్పటికే నేను పాత బట్టలు వేసుకుని మంచిగా తీసుకుంటా. ఓ బర్త్డే నీదా నాదా? నువ్వే పాత బట్టలు వేసుకొని కొత్త బట్టలు వేసుకుంటా. నా బర్త్డేకి ఎట్లా వేస్తా నీకు చూపి కొద్ది చూడు. ఇంకా ఒక యాంకల్ తిరుగుతున్నా. నీ చెత్త సెలెక్షన్ చేసుకోక మంచి సెలెక్షన్ చేద్దామని ఇష్టం, ఏమన్నా అనుకున్నాను సంబంధం. నువ్వు సెలెక్షన్ చేసిన అవసరం ఏం లేదు. నా బర్త్డే కాదు, నేనే వేసుకున్న సెలెక్షన్, నాకు మంచిగా వచ్చి చేసుకోనికి. అరే జాహ్నవి,
ఇగో సప్పుడాకే తీసుకో, నీకు మస్తు సెట్ అవుతుంది. నువ్వు తీసుకో, నీకు కూడా మస్తు సెట్ అవుతుంది. ఇయ్యో. లే అన్నాడు. పెట్టి తీసుకో ఒకసారి. అరే అక్క, ఇక చూడు. నువ్వు అతను మాట్లాడక ఊకే వచ్చి నన్ను ఇది నీ బర్త్డే కాదు, నా బర్త్డే షాపింగ్. ఇక లేకపోతే ఇది తీసుకో. ఇగో కొడతా నేను. బర్త్డే కదా కొంచెం పొట్టి పొట్టిగా ఉంటుంది. నువ్వు తీసుకో, నీకు కూడా మంచిగా బాగుంది. ఫ్రెండ్స్ ఇది నాకు నచ్చింది ఫ్రెండ్స్. నా బర్త్డే రోజు పొద్దుగా వేసుకుందాం అనుకున్నా. చాలా మంచిగా ఉంటుంది. మమ్మీ చూడు మమ్మీ, అక్క నా దగ్గరకు వచ్చి ఎక్కిరిస్తుంది, ఈ డ్రెస్ వేసుకో ఈ డ్రెస్ వేసుకో అని. మరి అవే మంచిగా ఉంటాయి కదా. ఇంత బుట్టే తీసుకో అంటుంది. అవి మమ్మీ కూడా అవే వేస్తుంది చూడు. అరే బాగుంది, దీనికి జాబ్లు కూడా వచ్చింది. ఇది మంచిగా ఉంది. ఆ బచ్చి చిన్నది అయిపోయింది. ఇది చూస్తా బ్లాక్ కలర్ది. 24. ఇది కూడా బాగుంది కానీ చిన్నగా అయిపోయింది. అన్ని చిన్నగా అయిపోయింది. ఇది బాగుంది. ఇది కూడా చిన్నగా అయింది. అక్క ఏంది ఈ మిడ్డి బాగుందా? బాలే. అన్నీ కావాల్సుకొని చెప్తుంది. నేను తీసుకుంటా మమ్మీని అడిగి. మమ్మీ తీసుకోవాలా ఇంక టీషర్ట్? అక్క ఇక్కడ నేను మిడ్డి తీసుకున్నా. నేను కూడా తీసుకుంటా చూడు. మంచి మిడ్డి తీసుకున్నా, రెండో మిడ్డి. మమ్మీ బట్టలు నాదా, మీరు ఆమె తీసుకుంటారు అన్ని. అరే దానికి డైలీ యూస్ బట్టలు లేవి, అందుకే తీసుకుంటుంది. తీసుకొని ఇప్పుడు ఏమైంది? తీసుకుని సాగా నలుగురు ఇంకా ఎంతసేపు తీసుకుంటారు? నాకు తీసుకోలేక నన్ను ఆమెకే తీసుకుంటారు. అరే జానవి మెత్త తీసుకున్నా, మెత్త ఉంది. తాగొకటి మమ్మీ ఇక మెత్తలు తీసుకోవా? ఇగో ఈ పెద్దది కావాలి. ఇట్లా ఇట్లా పెట్టి పెట్టాం అనుకోని ఇంకా మెత్తలు ఎగ్బంత తీసుకుంటా. డ్రెస్ తీసుకున్నా, అందుకే మమ్మీ ఏం తీసుకుంటా లేదు, అందుకే అన్ని మమ్మీ వద్దని బంతా తీసుకుందాం, మెత్తగా ఉంది. మై నేమ్ ఇస్ జాన్వి. వాట్ ఇస్ యువర్ నేమ్? అరే అక్క డాడీకి పంచ తీసుకుందాం, అక్క మంచిగా ఉంటుంది కదా మమ్మీ? ఏం కాదు, ఏమైనా పూజ అవుతాయి. మమ్మీ ఫ్రెండ్స్ నా బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నా బర్త్డే వీడియో అయితే వస్తుంది, తప్పకుండా చూడండి. బర్రె